ఈసారి మనం వస్తున్నాం, కొడుతున్నాం, బాక్స్ ఆఫీస్ పని పడుతున్నాం అని చెప్తుంది అనమాట ఒక మూవీ టీం. సో ఇంతకీ ఇదేనా మన పూరి మామ సినిమా అని అనుకుంటున్నారా? అస్సలు కాదు, ఇది మన సుక్కు మామ సినిమా యొక్క డైలాగ్స్ అనమాట. సో ఇప్పటికే ఈ సినిమా ఏంటంటే ఆగస్టు 15th రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తారనమాట December 6th కి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 2021లో రిలీజ్ అయినటువంటి పుష్ప ది రైస్ అసలు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేనటువంటి ఈ సినిమా పాన్ ఇండియన్ లెవెల్లో చాలా మందిని కదిలించింది. అండ్ అంతేకాకుండా వరల్డ్ వైడ్ గా చాలా మంది యాక్టర్స్ కూడా, అండ్ యాక్టర్స్, సెలబ్రిటీస్, నార్మల్ పీపుల్ అందరూ కూడాను ఈ సినిమాలోని పాటలకి స్టెప్స్ వేశారనమాట. సో ఆ రేంజ్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఈ పుష్ప 1 ద రైస్ సినిమాకి సంబంధించి సీక్వెల్ ని మన సుక్కు మామ ప్లాన్ చేస్తున్నారు. సో ఈ సినిమా ఏంటంటే మనకి 2024లో ఎప్పుడో 2021లో వచ్చినటువంటి పార్ట్ 1 కి సీక్వెల్ గా 2024లో ఈ సినిమా తీసుకొస్తున్నారు. బికాస్ ఆఫ్ పుష్ప 1 అనేటటువంటి సినిమా పెద్దగా అంటే సో అనుకునే విధంగా హిట్ అయ్యేసరికి సో సెకండ్ సినిమా మీద పార్ట్ 2 మీద ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ బాగా భారీగా పెరిగిపోయాయి అనమాట. సో అందువల్ల ఏంటంటే ఫ్యాన్స్ కే కాదు, నాట్ మొత్తం ఉన్న వాళ్ళందరికీ కూడాను నచ్చాలి అన్న ఉద్దేశంతో ప్రతి దాన్ని చాలా పర్ఫెక్ట్ గా కథా స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకుని మూవీని అయితే మొత్తం మీద కంప్లీట్ చేశారు. బట్ ఈ మధ్య కాలంలో కొన్ని కారణాల వల్ల చాలా కాంట్రవర్సీస్ నడవడంతో మొత్తం మీద ఈ సినిమాని ఆగస్టు 15th రిలీజ్ అవ్వాల్సి ఉన్నా సరే దాన్ని పోస్ట్ పోన్ చేసి December 6th కి తీసుకొచ్చారనమాట. అండ్ అంతేకాకుండా మైత్రి మూవీ మేకర్స్ అక్కడక్కడ బన్నీ వాసు చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. బికాస్ ఆఫ్ సుక్కు మామకి అల్లు అర్జున్ కూడా గొడవలు జరిగాయని చెప్పేటటువంటి వార్తలు బాగానే వైరల్ అయ్యాయి. సో ఒకనొక టైంలో షూటింగ్ అనేది త్వరగా కంప్లీట్ చేయాల్సిన ఏమాత్రం పర్ఫెక్షన్ కోసం పదే చేసిన సిల్లే మళ్ళీ చేపిస్తుండడం వల్ల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోపం వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ డేట్ లోపల కంప్లీట్ చేయాలని చెప్పడం, అండ్ దాని తర్వాత సుక్కు మామ వచ్చేసి పర్ఫెక్షన్ కోసం మేము ట్రై చేస్తానని చెప్పడంతో సో ఇద్దరి మధ్య క్లాష్ వచ్చి మొత్తం మీద ఫ్యామిలీ ట్రిప్ అని చెప్పి మన అల్లు అర్జున్ బయటకి ఎక్కడికో విదేశాలకు వెళ్ళిపోవడం, అండ్ దాని తర్వాత ప్రొడ్యూసర్స్ వచ్చేసి అల్లు అర్జున్ తో మాట్లాడి మళ్ళీ తీసుకొచ్చి షూటింగ్ ని అంటే తీసినటువంటి సినిమా అనేది యాక్చువల్ గా అయితే ఆగస్టు 15th రిలీజ్ చేయడానికి మొత్తం ఈ సినిమా అయితే కంప్లీట్ చేసేసారు. ఆగస్ట్ 15th కల్లా మొత్తం షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది రిలీజ్ కి సిద్ధంగా. బట్ ఎట్లో టైం దొరికింది కదా కొన్ని కారణాల వల్ల, కొన్ని ఇష్యూస్ వల్ల అని చెప్పేసి మొత్తం సినిమాని పోస్ట్ పోన్ చేశారు కాబట్టి సో ఆ టైంలో మిగిలిన పాత సీన్లు ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం పర్ఫెక్షన్ కోసం ట్రై చేద్దాం అనుకుని సో అందువల్ల మళ్ళీ అదే సీన్ తీస్తుండేసరికి మొత్తం మీద అల్లు అర్జున్ కి అండ్ సుక్కు మామకి క్లాషెస్ వచ్చినట్ట. బట్ ప్రెసెంట్ చూసుకున్నట్లయితే సినిమాకి సంబంధించినటువంటి ఆల్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఇంక్లూడింగ్ సాంగ్స్ తో పాటు అన్ని వర్క్లు కూడా కంప్లీట్ అయిపోవడం. అండ్ సినిమాకి సంబంధించినంత వరకు ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో చిన్న క్లాషెస్ వస్తాయి. రీసెంట్ గానే జానీ మాస్టర్ ఇష్యూ వచ్చింది. సో ఈ విధంగా ఇష్యూస్ నడుస్తున్నటువంటి టైంలో కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు అనేది హైలైట్ అవుతూ వస్తుంది. బట్ ఏ మాటకి ఆ మాట పుష్ప సినిమాకి అసలు ఫ్రీ ప్రమోషన్ దొరుకుతుంది అనమాట. సో అందులో మూవీ టీం అంతా కూడా చాలా హ్యాపీగా ఉండదు. మొత్తం మీద ఈసారి వస్తున్నాం, కొడుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో December 6th వచ్చేస్తున్నాం అని చెప్తున్నారు మూవీ టీం అంతా. సో పుష్ప ది రూల్ సినిమాతో సెకండ్ పార్ట్ గా ఈ సినిమా ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్టేషన్స్ అందరికీ చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో ఫస్ట్ పార్ట్ లో చూసుకున్నట్లయితే హీరో ఒక కామన్ పర్సన్ నుంచి ఒక పెద్ద సెలబ్రిటీ లెవెల్లోకి ఎదిగిపోతాడు అనమాట. సో ఈ సినిమాలో నాకు తెలిసిన వరకు ఆఫ్టర్ ఎదిగిన తర్వాత వెన్నుపోట్లు పొడిచే వాళ్ళు ఎవరైనా ఉండబోతారు. అంటే ఇప్పటికే చాలా మంది ఆల్రెడీ హీరోని కొంచెం పొడిచే కింద దోసేద్దాం అనుకుంటూ ఉన్నారు అనమాట. చాలా క్యారెక్టర్స్ ఉన్నటువంటివి. మరి ఆ క్యారెక్టర్స్ అందరినీ ఎలివేట్ చేస్తూ కొత్త క్యారెక్టర్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు మన సుక్కు మామ అని మనకు తెలియాలంటే ఖచ్చితంగా మనం December 6th వరకు వెయిట్ చేయాల్సింది. బట్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదని చెప్తున్నారు. సో 2024లో అనుకున్నట్టుగానే మూవీ టీం పుష్ప ది రూల్ తో మన ముందరకు వస్తుంది అనమాట. సో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మూవీ టీం అంతా కూడాను. అండ్ ఇప్పుడు కానీ మనం చూసుకున్నట్లయితే అందరి మైండ్ సెట్ అంతా దేవరా మీద డిపెండ్ అయింది. సో దేవరా ఈ September 27th రిలీజ్ కాబోతుంది. సో ఈ ఇయర్ లో రిలీజ్ కాబోతున్నటువంటి పాన్ ఇండియన్ సినిమాస్ లో మనం ఇంకా చాలా సినిమాలు చూడాలి. అందులో పుష్ప టీం మాత్రం ఈ 2024లో హైయెస్ట్ కలెక్ట్ చేసినటువంటి సినిమా మాదే అని చాలా గట్టిగా చెప్తున్నారు. మరి చూద్దాం మరి సినిమా ఎలా ఉండబోతుందని. అండ్ పుష్ప 2 మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.